ఇప్పుడు వచ్చాను మనీ వెళ్ళాను అది వేడి నిందా తెచ్చాను తమ్ముకి వచ్చాడు. అమూల్ కూల్ పల్స్ ఇంకా ఛాచ్. పల్స్ నీకు నాకు కాదు. ఛాచ్ అమూల్ కూల్ ఒకటి నాకు, ఒక అమూల్ కూల్ పల్స్ నీకు. తమ్ముడు లిమ్కా తాగినాడు, ఒకటి అమూల్ కూల్ వాడికి. లేదు లేదు వాడు నేను వచ్చాను గేట్ ఇప్పే ఉండేది అప్పుడు చూసాడు వాడు కూర్చో ఉన్నాడు. ముందు తాగి లోపల పెడతాను చల్లగా అవుతుంది కొంచెం. నాది ఇప్పి వెంటనే పని అయిపోయింది కదా. బాపరే వేడి. ఆలోచించుకుంటూ 2 అడుగులు కూడా నడిచి రావాలండి. అదే చక్కలో కింద పడిపోయి పొద్దున వేడి వేడి పాలు తాగుంటారు. ఎక్కడి నుంచి వెయిట్ చేసి కాఫీ పెట్టిన మిగిలి ఉంది కదా, వెంటనే గిన్నె పడిద్దామని వేడి ఈ వేడికి వేడి అవుతున్నా ఉంది. అసలు ఏ పని చేయాలనిపించడం లేదు. వేడి ఎలా ఉందంటే బయట అక్కడ వెళ్ళినా అక్కడ మొక్కలు ఉండిన తర్వాత అంత వేడి మండిపోతున్నది అంటే అంత మండిపోతున్నది. అక్కడ ఉండి మొక్కలకి ట్యాంకర్ తెప్పించి మొక్కలు నీళ్ళు పోస్తుంది. మరి నీళ్లు లేదు కదా. ఖలాస్ నౌ టర్న్ मेरा छाछ अमूल. छाछ ఎలా చేస్తారు ఇవాళ వరకు నాకు తెలియదు. रुआबजा తెలుసు, అమూల్ కూల్ ठीक है. అది పడుకున్నది లోపల. నన్ను చూసింది ఇది ఎక్కడ వేసుకుని వెళ్ళిపోతున్నది బట్టలని. తాగు ఇప్పుడు ఆరంభించింది, వాసన చూయిస్తుంది. మాకు నీకేనని చెప్పాను ఎక్కడ వెళ్తున్నాను సరికి అని వెళ్ళి కూర్చుని పోయింది అక్కడ. తీసుకో తింపు కొంచెం పోసేసి ఉన్నదేమో దాంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టేసుకో. వాటర్ ట్రాన్స్ఫర్ చాలా మా అమ్మ చిన్నప్పుడు చేసి ఉంచేది. ఛాచ్ ఛాచ్ కాదు, మేము ఆడుకోవడానికి వెళ్ళి వాళ్ళ మా ఇంట్లో ఆవులు ఉండేది కదా. ఆడుకోవడానికి వెళ్తే పెరుగు ఇంకేసి పెద్ద పెద్ద దీంతో చేసి ఉంచేది. దాంట్లో మజ్జిగ తిప్పేసేది, తిప్పేసి ఉప్పు వేసి నిమ్మకాయ కదా. అదే నేను దబ్బాకులు తెమ్మనిది తెచ్చిన తర్వాత దబ్బాకులు వేసేది, నిమ్మకాయ వేసేది, దాని తర్వాత కరివేపాకు చితిపి వేసేది. దబ్బాకు అదే అంటాను అల్లం వేసి ఇవన్నీ చేసి మేము ఎండలో ఆడుకుని వచ్చేవారు. నీళ్లు తాగిన మా ఇంట్లో ఆవులు ఉండేవి. పెరుగులో గూడంత అల్లం, నలుపు, జీరా, పుదీనా, కొంచెం కొత్తిమీర ఇంత పెద్ద గిన్నెతో ఉంచేది. నేను గుండె డాబా మేమంతా మంచి వాళ్ళం కదా. ఎండలో ఎండాకాలం సెలవులు ఇచ్చేవారు. ఆడుకుని వచ్చి అమ్మా నీళ్లు అంటే అందుకు అమ్మ నీళ్ళు ఎండలోంచి వచ్చిందా నీళ్ళు తాకండి, మజ్జిగ తాగండి అని చెప్పి అన్ని ఇది చేసి మా అమ్మ అన్ని ఇలా అప్ టు డేట్ గా చేసింది. నాకు అందుకని చాలా ఇష్టం. అందుకని అంటారు కదా ఇంకా నీళ్ళు పనిలో అంత నీళ్ళు తాగేసరికి డైరెక్ట్ నీళ్లు బాడీ నుంచి అయిపోతాయి. మా అమ్మ వద్దని ఎండలో వచ్చి మీకు ఎంత కావాలంటే అంత మజ్జిగ తాగింది. పెరుగు అంటే పూర్తి పెరుగు అయితే తాగలేదు, అందుకే కొత్తగా చేసింది. ఇదే దాన్ని ఒడ్డిలో టొంకతూరు అని అంటారు. అదే సేమ్ ఇదే ఛాచ్. ఇదే ఒడ్డివాడు టొంకతూరు అని మఠా ఛాచ్. ఇవన్నీ వీటిలో వేసి ఉండవు. అంటే ఛాచ్ అంటే అసలు ఛాచ్ అంటే అర్థం అదే. కానీ వేసి నిమ్మకాయ వేసి అల్లం వేసి పచ్చిమిరపకాయలు వేసి ఇవన్నీ వేసి చేసి పుదీనా గట్ట మాకు తెలియలే. పుదీనా గట్ట మా ఇంట్లో ఉన్నానంటే మన తెలుగు దీంట్లో ఏది ఉండేదో అవే వేసి సేమ్ కానీ కొంచెం గుజరాత్ సైడ్ వెళ్ళేసరికి వాళ్ళు పుదీనాను కొత్తిమీర వేస్తారు, దాంతో జీరా పౌడర్. మన ఆంధ్రాలో ఏంటంటే మజ్జిగ పలుచగా మజ్జిగ చేసిడు. దాని తర్వాత దాంట్లో కొంచెం ఇది పచ్చిమిరపకాయలు అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేది, దబ్బాకు వేసేది, నిమ్మకాయ వేసేది,
ఉప్పు వేస్తే ఎంతో రుచిగా ఉండేదో అమోఘమైన రుచి. అందుకు వచ్చినప్పుడు ఇంత పెద్దగా ఏమంటే మా ఇంట్లో కొనుక్కో అక్కర్లేదు, మా ఇంట్లో ఆవులు ఇలా పోసుకున్నా మూతలో గ్లాసు 2 గ్లాసులు 3 గ్లాసులు ఐస్. ఖతం. మీరు తలగా ఉండకపోతే మా తలగా ఉంటావా? అందులో జయగిరు సాయంకాలం వేసేసరికి ఇంత పెద్ద గింత నాకు ఒకదానికి ఇచ్చేది, ఇంకోటికి ఇచ్చేది కాదు. పెద్దమామ అయితే ఉట్టి నీళ్ళల్లోని పచ్చదారి వేసుకుని వేడి వేడి ఒట్టి వేసుకుని తినిచ్చేవాడు. బాబమ్మ వాడికి ఇచ్చేది, కానీ నాకు మాత్రం పెద్ద గింత ఇచ్చేది. నేను లావు తెల్లగా ఉండేదాన్ని. ఇంత పెద్ద గిన్నెతో ఉట్టి పాలలో ఉంచుకునే ఏమంటే నాకు సాధారణంగా కూర నచ్చేది కాదు. అందుకని చెప్పి అంటావు. మా పెద్దకి ఇంట్రెస్ట్ పంచుతారు. అమ్మ మా ఇంట్లో పచ్చదారి అయిపోతుంటే మన ఇంట్లో పచ్చదారి. అమ్మా మా పెద్దకి ఎంత పచ్చదారి వేసుకుంది అనుకున్నావు? తమ్ములాగా అరే తమ్ముడు ఒక గిన్నెడు కప్పు గిన్నెడు ఇంత కప్పు గిన్నె ఉండేది పెరుగు, దాంట్లో 3 చెప్తే నమ్మవు తమ్ములాగే 3 కప్పు గిన్నెలు పంచదార వేసుకునేది బాబోయ్. మరేంటనుకున్నావు? తీపి మయం అమ్మా మన ఇంట్లో పంచదార అయిపోతుంటే పొద్దున అంటే అయిపోతుంది అని నేనే అంచనేదాన్ని కదా. అమ్మా మన ఇంట్లో పంచదార రేపు పొద్దున కాగిన పంచదార ఉందా, పెద్ద కాఫీ అది మా అమ్మకు తెలిసిపోయేది. మా చిన్నతకైతే నేర్పుళ్ళు వెదమ్మప్పుళ్ళు కానీ మా పెద్దతకి తెలుసు. మా పెద్దత ఏమనేది కాదు. మా చిన్నత కోపం పడేది కానీ అంటే మా అమ్మ అనేది లేదు వాడిది అలా కాదు అంటే పంచదార అంత బాగా వేసుకుంటే ఎక్కడ ఇదవుతుందేమో అందుకని మా అమ్మ సరిదిద్దిసింది. నా బట్టలు మీకు పడిపోయింది పూర్తి. ఎక్కడ మా ఇంట్లో పంచదార అయిపోతున్నాం. అమ్మ అంత పంచదార, అమ్మ ఇంకా వేస్తావా, అమ్మ ఇంకా వేస్తావా అని చెప్పి బట్టలు మీకు పడిపోయింది. పోలే నాగి బట్టలు మీకు పడిపోయింది. ఇదేమి రుచి కానే కాదు. దీంట్లో వాళ్ళు తక్కువ వేస్తారు కదా. మా మతశ్రీ చేసింది అమ్మవారి రుచి అడగకూడదు. అడగండి చెప్పించండి. మా ఇంట్లో ఆవులు ఉండేది, ఆవులు మన ఆవులు పెంచేసింది పెంచి అమ్మగారు పెంచి బయటనంత జాగా నువ్వు అక్కడ దూరిపోయావు. తినట్టు తిని ఇంకా ఉంటుంది. వా అబ్బా బీజే బంద్ చేస్తే అది ఎంతసేపు తర్వాత వచ్చింది, దాని మీద మూత పెట్టాలి. చివుడా, దీన్ని ఇక్కడ వాళ్ళు చివుడా అని అంటారు. అంటే అటుకులు వేచేసి నూనెలో వేసి దాంట్లో ఉల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు దీనికి మసాలా వేరే ఉంటుంది అది. దాని తర్వాత ఎండు కొబ్బరి చిన్న ముక్కలు చేసి దాన్ని వేచి వేస్తారు, పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు చేసి వేచి వేస్తారు, ఉల్లిపాయలు వేస్తారు, చిన్న చెక్కు చేసి వేసి వేయాలి, శనగపలుకులు వేసి వేయాలి, దాని తర్వాత అటుకులు వేసాలి, దాంట్లో దానికి వేరే మసాలా ఒకటి ఉంటుంది, ఆ మసాలా స్పెషల్లీ చేయాలి. ఆ మసాలా అది మీకు ఇంకెప్పుడైనా చెప్తాను నేను మీకు ఏమేమి మసాలా వేయాలో. అవన్నీ చేయడానికి ఇప్పుడు 6 రోజుల నుంచి సామాన్లు అని తెచ్చి ఉంచాను, కానీ ఇవాళ సమయం అయింది. 8:30 ఆరంభించాను. 8:30క అమ్మా 8:09 8:30 ఆరంభించితే ఇప్పుడు 10:30 అయింది సమయం. 10:30 11:11. అందుకని 8:30 నుంచి 11:11 వరకు ఈవిడ గారు కింద ఉన్నారని ఈవిడ గారు బాధ. ఎందుకంటే మేడ మీదకి రానివ్వలేదని చెప్పి. మేడ మీదకి రానివ్వలేదని అర్థం కాదా నీకు? చురిగిపోతుందని అంటే ఇట్రాడు ఇట్రా పదా. నాన్న ఇవ్వలేదా నీకు మొక్కజొన్న పొత్తులు? మొక్కజొన్న పొత్తులు హాజీ నువ్వు తినలేదా? నీకు ఇచ్చాను నేను ఇక్కడ. నేను నీకు ఇచ్చాను కదా ఇక్కడ చాలా. మరి నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు. అలా కూర్చుని దగ్గు వచ్చేసింది పాపం అరిచి ఇక్కడి నుంచి. నీళ్ళు కావాలి దానికి.